ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41% వాటా ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. రెవెన్యూ, రాష్ట్రం, రంగాల వారీ గ్రాంట్ల విధానాన్ని రద్దు చేసింది. ఫలితంగా రాష్ట్రాలు 4.66 లక్షల కోట్లు కోల్పోనున్నాయి. గ్రాంట్ల రద్దుతో ఆంధ్రప్రదేశ్ 38,294 కోట్లు, తెలంగాణ 5,386 కోట్లు నష్టపోనున్నాయి. కేంద్ర వనరుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే వాటాను 15వ ఆర్థిక సంఘం తరహాలోనే 41%గా 16వ ఆర్థిక సంఘం ఖరారు చేసింది. అయితే ఇతర గ్రాంట్లలో కోత పెట్టి బయటకు కనిపించని వాత పెట్టింది. రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్న రాష్ట్రాల ఆర్థిక భారాన్ని పూడ్చేందుకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన గ్రాంట్లను 16వ ఆర్థిక సంఘం పూర్తిగా పక్కన పెట్టింది. రంగాల వారీ రాష్ట్రాల ప్రత్యేక గ్రాంట్లకు తెరదించింది. దీనివల్ల గత 5 ఏళ్లతో పోలిస్తే వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రాలు 4,66,150 కోట్ల ఆదాయం కోల్పోనున్నట్లు తేలింది. రెవెన్యూ లోటు గ్రాంట్ల కింద 15వ ఆర్థిక సంఘం ఏపీ, అసోం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్లకు కలిపి 5 ఏళ్ల కాలానికి 2,94,514 కోట్లు సిఫార్సు చేసింది. ఇందులో ఏపీ వాటా 30,497 కోట్లుంది. ఇప్పుడు ఆ విధానాన్ని పూర్తిగా రద్దు చేయడం వల్ల రాష్ట్రాలకు కోత పడనుంది. రంగాల వారీ రాష్ట్రాల ప్రత్యేక గ్రాంట్ల కోత వల్ల ఆంధ్రప్రదేశ్ 8,294 కోట్లు, తెలంగాణ 5,386 కోట్లు నష్టపోనున్నాయి. దీని కింద మొత్తంగా అన్ని రాష్ట్రాలు కలిపి 1,71,636 కోట్లు కోల్పోనున్నాయి. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా స్థానిక సంస్థలకు 5 ఏళ్లలో 7,91,493 కోట్లు గ్రాంట్లు రానున్నాయి. దీనికి తోడు ఎస్డీఆర్ఎఫ్ కింద 1,60,521 కోట్లు, ఎస్డీఎంఎఫ్ కింద 40,880 కోట్లు కేటాయించింది. ఈ 2 పద్దుల కింద రాష్ట్రాలకు 9,95,894 కోట్లు అందనున్నాయి. 15వ ఆర్థిక సంఘం హయాంలో స్థానిక సంస్థలకు 5,58,962 కోట్లే వచ్చాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు 4,36,932 కోట్లు పెరగనున్నాయి. 15వ ఆర్థిక సంఘం అన్ని గ్రాంట్లు కలిపి 10,33,062 కోట్లు రాష్ట్రాలకు కేటాయించగా ఇప్పుడు అది 9,95,894 కోట్లకు తగ్గిపోనుంది. అంటే రాష్ట్రాలు నికరంగా 37,168 కోట్లు నష్టపోనున్నాయి. 16వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు వెయిటేజీ ఇవ్వడంలో జనాభాకే ఎక్కువ మార్కులు కేటాయించింది. అదే సమయంలో డెమోగ్రఫిక్ పనితీరు, రాష్ట్ర విస్తీర్ణం, తలసరి ఆదాయ తేడాలకు మార్కులు తగ్గించింది. అయితే దేశ జీడీపీకి రాష్ట్రాలు అందించే చేయూతకు 10 మార్కులు కేటాయించింది. 15వ ఆర్థిక సంఘం పరిగణలోకి తీసుకుని ఈ కొత్త కోణాన్ని 16వ ఆర్థిక సంఘం తీసుకుని కొత్త వెయిటేజీ ఇచ్చింది. అలాగే పన్ను వసూళ్లు, ఆర్థిక క్రమశిక్షణ కోసం రాష్ట్రాలు చేసే ప్రయత్నాల్ని పూర్తిగా పక్కన పెట్టింది. దీనివల్ల రాష్ట్రాల వెయిటేజీలో తేడాలొచ్చాయి. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులతో దక్షిణాది రాష్ట్రాలకు వెయిటేజీలో కొంత మేలు జరిగింది. 15వ ఆర్థిక సంఘం దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ కలిపి 15.8% వెయిటేజీ ఇవ్వగా 16వ ఆర్థిక సంఘం దాన్ని 17.001% పెంచింది. దీనివల్ల కేంద్ర పన్నుల్లో ఈ రాష్ట్రాలకు నికరంగా 1.201% వాటా పెరిగింది. లెక్కల ప్రకారం చూస్తే ఈ రాష్ట్రాలు 18,330.31 కోట్ల నికర ప్రయోజనం పొందాయి. జనాభాను ప్రాతిపదికగా తీసుకుని వెయిటేజీ ఇస్తే నష్టపోతామని, క్రమశిక్షణతో అమలు చేసిన కుటుంబ నియంత్రణను పరిగణలోకి తీసుకుని ప్రోత్సాహమివ్వాలని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా 16వ ఆర్థిక సంఘాన్ని కోరారు. ఆ డిమాండ్లతో పాటు ఇతర సామాజిక, ఆర్థిక కోణాల్ని పరిగణలోకి తీసుకుని ఆర్థిక సంఘం ఇదివరకున్న వెయిటేజీని సవరించింది. వెయిటేజీని మార్చడం వల్ల మొత్తం 28 రాష్ట్రాల్లో 14 లబ్ధి పొందుతుండగా మరో 14 నష్టపోనున్నాయి. వెయిటేజీ తగ్గిన రాష్ట్రాల్లో యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, గోవా, సిక్కింలు ఉన్నాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం కేంద్ర వనరుల్లో వాటా అందుకునే రాష్ట్రాల్లో ఏపీ 8, తెలంగాణ 16వ స్థానంలో ఉన్నాయి.